ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ బై యూజింగ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే రెండు సింపుల్ సెంటెన్స్లని పాస్ట్ పార్టిసిపుల్తో ఏ విధంగా కంబైన్ చేస్తాం అనేది, అంటే ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్, అంటే ఫార్మేషన్ ఆఫ్ టూ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ వన్ సింపుల్ సెంటెన్స్. ఓకేనా? బై యూజింగ్ పాస్ట్ పార్టిసిపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇక్కడ V3 మనం వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా, అందులో మూడో రూపమే పాస్ట్ పార్టిసిపుల్. చూద్దాం వెర్బ్ ఫార్మ్స్ మనం ఆల్రెడీ నేర్చుకుని పెట్టింటే V1 లేదా V1కి SRES అంతా కలిపి ఒకటే ఫామ్ అని చెప్పాను మీకు, గో కానీ గోస్ కానీ. అలాగే V2, V3, V4, V5, V6 నేను చెప్పిన ఫామ్స్ 6 రూపాలు. ఓకేనా? ఇక్కడ గోస్ కలిపి ఒకటే ఫామ్ కింద ఇచ్చాం, V1 కింద ఇచ్చాం. గో, వెంట్, గాన్ ఇవి మనం నేర్చుకున్న 3 రూపాయలు. గో, వెంట్, గాన్. ఇందులో గో అనేది ప్రజెంట్ ఫాము, వెంట్ అనేది పాస్ట్ ఫాము, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్తో మనం కంబైన్ చేయడమే ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట సింథసిస్ అనేది. ఓకేనా? అలాగే V4 అంటే ఇంక్ ఫామ్ పెట్టడం, అదే ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ జెరాండ్ కానీ. V5 అంటే టు ఇన్ఫినిటివ్, 2 + V1, టు గో, టు కమ్ అని. V6 అంటే ఇక్కడ V6 అంటే గో, బేర్ ఇన్ఫినిటివ్. అంటే V1, V6 ఒకలా ఉంటాయి, కానీ ఇది బేర్ ఇన్ఫినిటివ్. ఇది మోడల్ ఆక్సిలరీ తర్వాత ఉపయోగించే వెర్బ్ ఫామ్ ఏంటంటే V6 అనమాట. ఓకేనా? ఈ విధంగా మనము 6 రూపాయలు తెచ్చుకున్నాం. ఇందులో V1, V2లు మాత్రమే మనకి చెప్పామండి ఫైనైట్ వెర్బ్లు అని చెప్పానండి. అలాగే ఇవి కాకుండా యామిజార్, వజ్వర్లు, అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు, డూ, డస్, డిడ్లు, అలాగే విల్లు, షెల్లు, కెన్ను, మే, మైట్, కుడ్, వుడ్, షుడ్ ఇవి మోడల్ ఆక్సిలరీస్ కూడా ఫైనైట్ వెర్బ్స్. మిగతా V3, V4, V5, V6 ఇవి మాత్రం నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు మనము పాస్ట్ పార్టిసిపుల్తో ఏ విధంగా మనము సింథసిస్ అంటే కాంబినేషన్ లేదా జాయిన్ చేయడం అనమాట. రెండు సెంటెన్స్ని జాయిన్ చేసి ఒకే సింపుల్ సెంటెన్స్కి ఎలా మార్చాలనేది నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఈ పాస్ట్ పార్టిసిపుల్ సజెస్ట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్, అంటే ప్యాసివ్ వాయిస్లోనే ఉన్న సెంటెన్స్ని సజెస్ట్ చేస్తుంది. అంటే ఇచ్చిన రెండు సెంటెన్స్లలో ఒక సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది, ఒక సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అప్పుడు ఆ రెండు సెంటెన్స్ని మనము ఈ పాస్ట్ పార్టిసిపుల్ ద్వారా మనం జాయిన్ చేస్తాం అనమాట. ఓకేనా? చూద్దామండి. ఫస్ట్ మోడల్ అంటే రెండు సబ్జెక్టులు ఈక్వల్ అవ్వాలి, రెండు సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టులు ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ అంటే సి వాజ్ బీటెన్ బై గిరి, సి వెంట్ టు పోలీస్ స్టేషన్. ఇందులో సబ్జెక్ట్ సి, ఇందులో సబ్జెక్ట్ సి. సి వాజ్ బీటెన్ బై గిరి, సి వెంట్ టు పోలీస్ స్టేషన్. ఓకేనా? ఇప్పుడు రెండు సబ్జెక్టులు సమానమైనప్పుడు ఎక్కడ చూడండి, వాజ్ బీటెన్ బీ ఫార్మ్ ప్లస్ V3, బీ ఫార్మ్ వెర్బు ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క రూపం. ఆల్రెడీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కొంచెం నేర్చుకున్నాం. సో బీ ఫార్మ్ అబ్సెంట్ యామిజార్లో కానీ వజ్వర్లో కానీ ఇక్కడ V3 ఉంటే అది ఎందులో ఉన్నట్టు మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సో ఈ విధంగా రెండు సబ్జెక్టులు ఈక్వల్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఉన్న సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేసేయండి. అలాగే ఇక్కడ మనము పాస్ట్ పార్టిసిపుల్తో రాయాలనుకుంటున్నాం సింథసిస్. అంటే ఇక్కడ V3 అంటే ఇదే కదా, బీ ఫార్మ్ ప్లస్ V3, దీంతో మాత్రం రాయాలి. పక్కన ఉన్న బీ ఫార్మ్ యాప్ను కూడా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఏడు మిగిలిందంటే ఇక్కడ బీటెన్ బై గిరి, కామా సి వెంట్ టు ద పోలీస్ స్టేషన్. ఓకేనా? బీటెన్ బై గిరి, సి వెంట్ టు ద పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇవి రెండు సింపుల్ సెంటెన్స్లని మనం పాస్ట్ పార్టిసిపుల్ ద్వారా మార్చాం. ఆ రెండు సింపుల్ సెంటెన్స్లలో ఒకటి ప్యాసివ్ రూపంలో ఉండాలి, బీ ఫార్మ్ ప్లస్ V3లో ఉండాలి. ఉంటే అందులోనూ V3ని ఉపయోగించి రాయాలి. మిగతా సబ్జెక్టులు రెండు ఒకటే కాబట్టి సబ్జెక్ట్ రిమూవ్ చేస్తాం, ఇక్కడ బీ ఫార్మ్ యాప్ కూడా రిమూవ్ చేస్తాం. ఓకేనా? బీటెన్ బై గిరి, సి వెంట్ టు ద పోలీస్ స్టేషన్ అంటే గిరిచే కొట్టబడిన అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని అర్థం. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ దీనిని మనము మీకు డౌట్ రావచ్చు, సార్ మనం ఆల్రెడీ ప్రజెంట్ పార్టిసిపుల్లో కూడా మనం ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్తో కూడా వెర్బ్ 1 + INGతో కూడా కంబైన్ చేసాం కదంటే దీన్ని కూడా ప్రజెంట్ పార్టిసిపుల్తో కూడా రాయొచ్చు. ప్రజెంట్ పార్టిసిపుల్తో రాసినప్పుడు రెండు సబ్జెక్టులు రిమూవ్ చేసినప్పుడు మొదటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి ఇక్కడ వాజ్ ప్లస్ V3 ఉన్నప్పుడు ఏం చెప్పినట్టు బీయింగ్ ప్లస్ V3 రాయమన్నాను. ఒకవేళ ప్రజెంట్ పార్టిసిపుల్లో కానీ మీరు సింథసిస్ కంబైన్ చేద్దాం అనుకుంటే బీయింగ్ బీటెన్ బై గిరి, కామా సి వెంట్ టు పోలీస్ స్టేషన్, సి వెంట్ టు ద పోలీస్ స్టేషన్.
అంటే ఒకవేళ దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్తో అంటే వెర్బ్ 1 ప్లస్ ఐఎన్జీతో కంబైన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఈ విధంగా ప్యాసివ్లో ఉన్నప్పుడు ఏంటి చెప్పానండి బీయింగ్ ప్లస్ V3 రాయాలి, బీయింగ్ ప్లస్ V3. కానీ మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, పాస్ట్ పార్టిసిపుల్తో మాత్రమే కంబైన్ చేయాలి. పాస్ట్ పార్టిసిపుల్తో కంబైన్ చేయాలంటే ఓన్లీ V3 ఫామ్ తోటి రాయాలి. బీటెన్ బై గిర్లీ సీ వెంట టు ద పోలీస్ స్టేషన్. నెక్స్ట్ అండి, హీ వాజ్ బోర్న్ ఇన్ లండన్, హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. అంటే లండన్లో అతను పుట్టాడు, ఈ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే అంటే సిటిజన్ యూకే యొక్క పౌరుడుగా మారిపోయాడు, పౌరసత్వం పొందినమాట. ఇక్కడ చూడండి సబ్జెక్టులు కూడా హీ సమానం, రెండు సబ్జెక్టులు ఈక్వల్ కాబట్టి బీ ఫామ్ రూపంలో ఉన్నటువంటి అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ని బీ ఫామ్ని రిమూవ్ చేసేయండి, బోర్న్ అని రాయండి. బోర్న్ ఇన్ లండన్ కమా ఈ బికేమ్ ది సిటిజన్ ఆఫ్ ది యూకే. లేదు దీనినే ప్రజెంట్ పార్టిసిపుల్తో కానీ మనం రాయాలనుకుంటే బీయింగ్ బోర్న్ ఇన్ లండన్ అంటే ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి బీయింగ్ బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ది సిటిజన్ ఆఫ్ ది యూకే. ఇక్కడ బోర్న్ అనేది V3 కాదు, ఇక్కడ ఒక ఎక్సెప్షన్. బీ ఫామ్ ప్లస్ బోర్న్ ఇచ్చినప్పుడు దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ యొక్క మోడల్లోనే సెన్స్ చేయాలి. ఇక్కడ ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ V3 మాత్రమే ఉపయోగిస్తాం, సేమ్ సబ్జెక్టులు కాబట్టి సబ్జెక్ట్ రిమూవ్ చేస్తాం, ఇక్కడ బీ ఫామ్ రిమూవ్ చేస్తాం, ఇక్కడ V3ని మాత్రమే రాస్తాం. ఇక్కడ V3 తెలిసిపోద్ది మనకి, కానీ ఇక్కడ బోర్న్ అనేది యాడ్జెటివ్. సో ఈ బోర్న్తో ఇచ్చిన సెంటెన్స్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ ఎందుకు చెప్పానంటే దాన్ని ప్రత్యేకించి వేరే మోడల్ చెప్పడం ఎందుకని చెప్పాను, కానీ ఇక్కడ యాడ్జెటివ్. ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా ఈ బోర్న్ కూడా మనం పాస్ట్ పార్టిసిపుల్ మోడల్లోనే మనం రచ్ చేయాలి. బోర్న్ ఇన్ లండన్ లేదా బీయింగ్ బోర్న్ ఇన్ లండన్. ప్రజెంట్ పార్టిసిపుల్తో జాయిన్ చేయాలంటే బీయింగ్ బోర్న్ ఇన్ లండన్ రాయాలి. లేదు పాస్ట్ పార్టిసిపుల్ని యాడ్జెటివ్ ఉపయోగించి రాయాలంటే బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ అకంపెనీడ్ బై హెర్ సిస్టర్. ఇందులో సి సబ్జెక్టు, సి వెంట టు ద మార్కెట్. ఇక్కడ సి సబ్జెక్ట్, రెండు సబ్జెక్టులు ఈక్వల్ అయ్యాయి. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉంది, ప్యాసివ్లో ఉంది. ఉన్నప్పుడు ఏం చేయమండి మొదటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి దాని బీ ఫామ్ కూడా రిమూవ్ చేసి ఈ V3తో స్టార్ట్ చేయాలి. అకంపెనీడ్ బై హెర్ సిస్టర్ కామా సి వెంట టు ద మార్కెట్. ఓకేనా, సిస్టర్తో పాటు ఆమె మార్కెట్కి వెళ్ళిందని అర్థం. ఈ విధంగా రెండు సబ్జెక్టులు ఒకటైనప్పుడు ఈ ప్యాసివ్ రూపం బీ ఫామ్ ప్లస్ V3 ఉన్న సెంటెన్స్లో మొదటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి అలాగే పక్కన బీ ఫామ్ రిమూవ్ చేసి ఓన్లీ V3 ఫామ్నే మాత్రం పాస్ట్ పార్టిసిపుల్ తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ మీకు ఎంతవరకు చెప్పలే కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక క్లాజు సబ్జెక్ట్ ప్లస్ ఫైనట్ వెర్బ్. అకంపెనీడ్ అనేది ఇక్కడ దేని వచ్చిందంటే V3 అంటే V3 అంటే నాన్ ఫైనట్ వెర్బ్. నాన్ ఫైనట్ వెర్బ్ మాత్రం ఉంది కాబట్టి ఇది ఒక ఫ్రేజ్, ఇది క్లాజ్. మొత్తం సెంటెన్స్ మొత్తంలో ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఈ విధంగా రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా మారుస్తున్నాం. దేని ద్వారా అంటే బై యూజింగ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా, నెక్స్ట్ అండి, రెండు సబ్జెక్టులు వేరువేరుగా ఉంటే ఎలా రాయాలి. ఈ షూస్ వాజ్ స్టోలెన్, హీ బాట్ ఎ న్యూ పేర్ ఆఫ్ షూస్. ఇక్కడ చూడండి, ఇది షూస్ సబ్జెక్టు, హీ అనేది సబ్జెక్టు. రెండు సబ్జెక్టులు వేరు. ఇక్కడ షూసు, ఇక్కడ హీ వేరువేరు గుర్తుపెట్టి చేయాలంటే ఇందులో కూడా మనకు క్లియర్గా బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా సెంటెన్స్. వేరువేరుగా ఉన్నప్పుడు సబ్జెక్టులు రాయడమే యాజ్గా. ఈ షూస్ బీ ఫామ్ వెర్బ్ని రిమూవ్ చేసేయాలి, ఓన్లీ V3ని రాయాలి. ఎందుకంటే V3 తోటే మనము కంబైన్ చేస్తున్నాం కాబట్టి. ఈ షూస్ స్టోలెన్ కామా హీ బాట్ ఏ న్యూ పేర్ ఆఫ్ షూస్. ఓకేనా, అతను చెప్పులు దొంగిలించబడ్డాయి, అతను కొత్త చెప్పులు కొన్నాడు. ఇక్కడ చూడండి, ఇది షూస్ స్టోలెన్ అనేది V3 అంటే నాన్ ఫైనట్ వెర్బ్. ఇందులో ఫైనట్ వెర్బ్, ఇది క్లాజు, ఇది ఫ్రేజు. అయితే ఈ మొత్తం సెంటెన్స్లో ఒకే ఫైనట్ వెర్బ్గా ఉంది, ఇది నాన్ ఫైనట్ వెర్బ్. అదే వజ్ స్టోలెన్ ఉందనుకోండి, ఇక్కడ వజ్ స్టోలెన్ ఉంటే ఇక్కడ వజ్ అనేది ఏంటవుతుంది, సారీ ఒక వర్ స్టోలెన్ అంటే ఇక్కడ వర్ అనేది ఏమవుద్ది ఫైనట్ వెర్బ్. కాబట్టి ఇది ఒక ఫైనట్ వెర్బ్ కాబట్టి ఇదొక క్లాజు, ఇదొక లేదు ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఒక ఫైనట్ వెర్బ్ ఉంది, ఇందులో ఫైనట్ వెర్బ్ ఉంది. కానీ దీనిని మనము సింపుల్ సెంటెన్స్లో మార్చాం, ఓన్లీ V3 తోటే రాసాం. అక్కడ బీ ఫామ్ తీస్తాం. ఎందుకు బీ ఫామ్ తీస్తాం అంటే ఆ బీ ఫామ్ వెర్బ్ ఇక్కడ పెడితే ఇదొక ఫైనట్ వెర్బ్ అయిపోద్ది, ఇదొక ఫైనట్ వెర్బ్ అయిపోద్ది. రెండు కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్ ఒకే సింపుల్ సెంటెన్స్ అవ్వాలంటే మొత్తానికి ఒకే ఫైనట్ వెర్బ్ ఉండాలి. అందుకే ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ మనము రిమూవ్ చేసి ఓన్లీ V3ని మాత్రమే రాస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ అండి, ద చైల్డ్ వాజ్
కామ్డ్ బై ఏ బిస్కెట్, అంటే ఒక బిస్కెట్ ఇవ్వడం ద్వారా కామ్ అయిపోయింది. ద మదర్ కంటిన్యూ టు రీడ్, అప్పుడు మదర్ చదువుకోవడం కంటిన్యూ చేసింది అనమాట. ఇక్కడ చూడండి చైల్డ్ సబ్జెక్ట్ వేరు, మదర్ వేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ద చైల్డ్ అంటే సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసి బీ ఫామ్ మాత్రం రిమూవ్ చేసేయాలి. సారీ, కామ్డ్ బై ఏ బిస్కెట్, కామా ద మదర్ కంటిన్యూడ్ టు రీడ్. ఓకేనా, టు రీడ్. ద చైల్డ్ కామ్డ్ బై ఏ బిస్కెట్, ద మదర్ కంటిన్యూ టు రీడ్. అంటే బిస్కెట్ ద్వారా ఆ చైల్డ్ శాంతించింది, మదర్ చదవడం కంటిన్యూ చేసిందని. సో మొత్తం ఏంటంటే ద చైల్డ్ కామ్డ్ బై ఏ బిస్కెట్, కామ్డ్ అనేది ఇక్కడ V3, బై ఏ బిస్కెట్ అంటే V3 అంటే చైల్డ్ శాంతించబడింది. దేని ద్వారా? బిస్కెట్ ద్వారా శాంతించబడింది అంటే V3 ఫామ్ ఉపయోగించినట్టు ప్యాసివ్ని, అంటే ఇది నాన్ ఫైనట్ వెర్బ్. కాబట్టి ఇదంతా ఒక ఫ్రేజు. ఈ పక్కన ఉన్న మదర్ కంటిన్యూడ్లో కంటిన్యూడ్ అనేది ఫైనట్ వెర్బ్. సో ఈ మొత్తానికి ఒక ఫైనట్ వెర్బ్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇదంతా కూడా ఒక సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మొదటి సెంటెన్స్లో ఆబ్జెక్టు, రెండో సెంటెన్స్లో సబ్జెక్టు ఒకటే అయినప్పుడు, ఆల్రెడీ మీకు వెర్బ్ 1 + ing ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా చెప్పాను. ఇది మొదటి సెంటెన్స్లో ఆబ్జెక్టు, రెండో సెంటెన్స్లో సబ్జెక్టు ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ రెండో సెంటెన్స్లో ప్యాసివ్ రూపం ఉంటుంది, రెండో సెంటెన్స్లో ప్యాసివ్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ V3ని యాడ్జెక్టివ్గా కానీ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కానీ మార్చేయాలి. V3ని యాడ్జెక్టివ్గా కానీ లేదా యాడ్జెక్టివ్ ఫ్రేజ్గా కానీ మార్చాలి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మోడల్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నేను గతంలో పాస్ట్ పార్టిసిపుల్తో రెండు సెంటెన్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్పాను, కానీ ఈ మోడల్ అందులో చెప్పలేదు మీకు. ఓకేనా, కాబట్టి ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా ఈ వీడియో తప్పనిసరి చూడాల్సిందే, ఎందుకంటే ఈ మోడల్ అందులో కవర్ చేయలేదు. ఇప్పుడు కవర్ చేస్తున్నాను. ఓకేనా, దిస్ ఈజ్ ఏ రోజ్ ఇట్ వాజ్ ఫేడెడ్, అంటే రోజు వాడిపోయింది అంటారు కదా. ఇక్కడ దిస్ ఈజ్ ఏ రోజ్, ఇక్కడ ఆబ్జెక్టు, ఇట్ వాజ్ ఫేడెడ్ ఇదేంటండి సబ్జెక్టు. ఈ రెండు ఈక్వల్, రోజు ఇట్టు ఒకటే. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండో సెంటెన్స్లో వాజ్ ప్లస్ V3 ప్యాసివ్ రూపంలో ఉంది, బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న V3 ఉంది కదా, ఈ V3 ఏంటంటే ఫేడెడ్. దీనిని మనము యాడ్జెక్టివ్ కింద దీన్ని సింపుల్గా సెంటెన్స్ రాయాలి. అంటే ఏంటి, దిస్ ఈజ్, ఇది నౌన్ కదండి రోజు, నౌనికి ముందు యాడ్జెక్టివ్ రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టారా, నౌనికి ముందే రాయాలి యాడ్జెక్టివ్. అంటే V3ని యాడ్జెక్టివ్గా మార్చమని చెప్పాం కదా, దీన్ని తీసుకొచ్చి దీన్ని యాడ్జెక్టివ్గా మార్చాలి. అంటే నౌనికి ముందు యాడ్జెక్టివ్గా మార్చాలి. అంటే ఈ ఫేడెడ్ని నౌనికి ముందు పెట్టిస్తే అప్పుడు ఈ V3 అనేది ఎలా మారిపోద్దండి, యాడ్జెక్టివ్గా మారిపోద్ది. సిజిఏ ఫేడెడ్ రోజ్ అంటే ఇది వాడిపోయిన గులాబీ అని. చూసారా, అంటే మొదటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్, రెండో సెంటెన్స్లో సబ్జెక్టు ఒకటే అయినప్పుడు రెండో సెంటెన్స్లో ప్యాసివ్ స్ట్రక్చర్ ఉంటుంది, వజ్ కానీ వర్ కానీ లేదా యామిజాల నుండి ఇక్కడ V3 ఉంటుంది. ఈ V3ని యాడ్జెక్టివ్గా మార్చాలి. ఎలాగంటే ఫస్ట్ సెంటెన్స్లో ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌన్కు ముందు రాయాలి ఫేడెడ్ రోజ్. ఓకేనా, ఐ సా ఎ టైగర్ ఇట్ వాజ్ వౌండెడ్. చూసారా, ఐ సా ఎ టైగర్ ఇక్కడ ఆబ్జెక్టు, ఇట్ వాజ్ వౌండెడ్ అది బాగా దెబ్బ తగిలింది, దానికి గాయాలు తగిలేమాట దానికి. ఓకేనా, అయితే గాయపడింది. ఇక్కడ ఈ రెండు ఒకటే. ఏ విధంగా ఈ రెండు ఒకటైనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది, ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఈ V3ని తీసుకొచ్చి ఈ టైగర్ ముందు తీసుకురావాలి. V3 అప్పుడు ఎలా మారిపోద్దండి, యాడ్జెక్టివ్గా మారిపోద్ది. అందుకే నౌనికి ముందు కానీ రాసామంటే అది యాడ్జెక్టివ్ కదా, కాబట్టి ఇక్కడ V3 అనేది యాడ్జెక్టివ్గా మారిపోతుంది. అప్పుడు అది సింపుల్ సెంటెన్స్గా మారిపోతుంది. ఐ సా ఏ వౌండెడ్ టైగర్, ఐ సా ఏ వౌండెడ్ టైగర్. చూసారా, ఇక్కడ ఇదొక సెంటెన్స్, ఈ రెండింటిని కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్ మార్చాం. ఎలా మార్చామంటే వౌండెడ్ అనేది పాస్ట్ పార్టిసిపులే ఇప్పుడు ఈ సెంటెన్స్లో, దాన్ని తీసుకొచ్చి నౌన్ టైగర్కి ముందు రాసాం, అప్పుడు అది యాడ్జెక్టివ్ అయిపోయింది. ఇక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది. ఇక్కడ వెర్బు, ఇక్కడేమో యాడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్కి ముందు వచ్చింది కాబట్టి. ఐ సా ఏ వౌండెడ్ టైగర్, నేను గాయపడిన పులిని చూశాను. నెక్స్ట్ ద పీపుల్ సా ద హట్ ఇట్ వాజ్ బర్న్ట్. హట్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు, ఇట్ వాజ్ బర్న్ట్ అది కాలిపోయింది, కాల్చబడింది, ఇది కాలి. మొత్తం ఏంటంటే ఈ రెండు ఈక్వల్ ఏమిటంటే వాజ్ ప్లస్ V3 కదా, ఈ V3 ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ నౌన్కి ముందు తీసుకురావాలి. ఆబ్జెక్ట్ నౌన్ కదా, నౌన్ ఆర్ ప్రొనౌన్ వద్ది, దాని ముందు తీసుకురావాలి. ద పీపుల్ సా ది బర్న్ట్ హౌస్,
బర్న్ట్ హట్ పోనీ, బర్న్ట్ హౌట్ అంటే పీపుల్ కాలిపోయిన గుడిసెని చూసారని అర్థం. ఓకేనా? అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో, ఈ సింపుల్ సెంటెన్స్లో ఇది వెర్బు, కానీ సింపుల్ సెంటెన్స్గా రెండింటిని కలిపి రాసినప్పుడు బర్న్ట్ హట్లో నౌనికి ముందు కాబట్టి ఇది యాడ్జెటివ్. ఈ విధంగా V3ని యాడ్జెటివ్గా మార్చి సింపుల్ సెంటెన్స్గా రాస్తున్నాము. V3ని ఉపయోగిస్తున్నాం, కాకపోతే యాడ్జెటివ్గా మారుస్తున్నాం. ఐ ఫౌండ్ మై బైక్, ఇట్ వాజ్ లాస్ట్. ఇక్కడ చూడండి, ఐ ఫౌండ్ మై బైక్, బైక్ ఆబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే రెండో సెంటెన్స్లో ఇట్, రెండు ఈక్వలే. ఇక్కడ ఇట్ వాజ్ లాస్ట్లో V3 ఏంటంటే లాస్ట్, దీనిని ఈ నౌన్కు ముందు తీసుకురావాలి. ఓకేనా? ఐ ఫౌండ్ మై లాస్ట్ బైక్ అంటే నేను కోల్పోయిన బైక్ నాకు దొరికింది అని అర్థం. ఓకేనా? ఈ విధంగా ఈ బైక్కి ముందు లాస్ట్ని పెట్టాలన్నమాట. ఓకేనా? అంటే ఈ V3 తీసుకొచ్చి యాడ్జెటివ్గా మార్చాం. నెక్స్ట్ అండ్ ఐ సా సమ్ ట్రీస్, ద ట్రీస్ వర్ లేడన్ విత్ ఫ్రూట్స్. ఓకేనా? ఇక్కడ సమ్ ట్రీస్, ద ట్రీస్ అంటే ఈ రెండు ఒకటే. ఐ సా, ఇక్కడ చూడండి ద ట్రీస్ వర్ లేడన్ విత్ ఫ్రూట్స్, ఇదంతా కూడా యాడ్జెటివ్ ఫ్రేజ్. ఒక్క బీఫామ్ వెర్బ్ తర్వాత దాంతోపాటు ప్రిపోజిషన్ యాడే ఉంది కాబట్టి ఓన్లీ బీఫామ్ ఉంటే అదే V3 ఉంటే అది V3 అవుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే దాంతోపాటు ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా యాడ్జెటివ్ ఫ్రేజ్. ఈ విధంగా యాడ్జెటివ్ ఫ్రేజ్ ఇస్తే ఏం చేయాలంటే ఐ సా సమ్ ట్రీస్ లేడన్ అంటే ఈ మొత్తం ఈ రెండు రిమూవ్ చేసి బీఫామ్ కూడా తీసివేసి ఈ యాడ్జెటివ్ ఫ్రేజ్ని చివర్లో రాసినమే, ఫస్ట్ సెంటెన్స్ రాసి చివర్లో రాసినమే, లేడన్ విత్ ఫ్రూట్స్. ఓకేనా?